అమ్మా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. బా 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 బా. ఆ, అన్నీ నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చాలా విషయాలు నేను నీతో చెప్పలేదమ్మా. కానీ ఇప్పుడు అక్క మనసు మార్చుకుంది, అందుకే ధైర్యంగా చెప్తున్నాను. చచ్చి బ్రతికితే కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు. నేను ఇక్కడే ఉన్నాను కదా. వెళ్ళి అమ్మని తీసుకొని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. మనం ముగ్గురం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మన బ్రతుకు మనం బ్రతుకుదాం. ఎందుకే అమ్మా, నేను నీకేది చెప్పనంది. ఇప్పుడు అక్కకి ఏ ప్రమాదము లేదు, క్షేమంగా ఉంది అక్క. అక్క నేరుగా బస్టాండ్ దగ్గరకు వస్తాను, మనిద్దరిని అక్కడికి త్వరగా వచ్చేయమని చెప్పింది. త్వరగా మనం బట్టలు సర్దుకుని వెళ్ళిపోదాం. అక్క ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ. అమ్మా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అక్క మన మాట వింటుంది. హారం కూడా జాగ్రత్తగా నా దగ్గరే ఉంది. ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకమ్మా? అమ్మా, చెప్తే అమ్మగారే కాదు, ఇంట్లో ఎవరు వెళ్ళనివ్వరు. అక్కడ అక్క చచ్చి బ్రతికింది. చేసిన తప్పు తెలుసుకుని అందరం దూరంగా వెళ్ళి ఆనందంగా ఉందాము అని ఒప్పుకుందమ్మా. మనకి అక్క ముఖ్యమా, వీళ్ళతో చెప్పడం ముఖ్యమా అమ్మా? పదమ్మా, త్వరగా బట్టలు సర్దుకుని వెళ్ళిపోదాం. పద. జాన్, వెళ్ళిపోతావా? నన్ను వదిలి వెళ్ళిపోతావా? వాటర్ లేకుండా ఫిష్ బ్రతకలేదు. నువ్వు లేకుండా ఈ చిట్టి ఏ పని చేయలేడు. రోజా, ఓకేనా? మండపంలో కూర్చోగలవు కదా? నీతో పెళ్ళంటే చనిపోయినా లేచొచ్చేదాన్ని సార్. అది మీ మీద నాకున్న ప్రేమ. మన పెళ్లి జరగబోతుందన్న ఆనందం నాకు కొత్త శక్తినిచ్చింది సార్. నా గురించి మీరేం వరి అవ్వద్దు. పెళ్లి కుదరదు అనగానే విషయం అని తెలిసి తినేయడమేనా? నీకేమన్నా అయ్యుంటే? మీరే లేరు అన్నప్పుడు నాకు నేను అవసరం లేదు సార్. మీరే మన పెళ్లి జరగదని అనేసరికి ఇంకెందుకు బ్రతకాలని అనిపించింది. మీరు లేకుండా బ్రతకలేనని అర్థమైంది. అందుకే అలా చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటాను సార్. మీరు ఆ మాట అన్నప్పుడు నిజంగా మీకు నా మీద ప్రేమ లేదేమో అనిపించింది. కానీ నా ప్రాణం పోతుందంటే మీరెంత అల్లాడిపోయారో చూశాను. నా కోసం మీ అమ్మగారికి కూడా తెలియకుండా ఇలా చాటుగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు చూడండి. నా మీద మీకెంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమైంది. నా మీద మీకు ఇంత ప్రేమ పెట్టుకొని విడిపోదామని అలా ఎలా అనగలిగారు సార్? చనిపోవడానికి కూడా రెడీ అయ్యావంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చూపించగలిగావు రోజా. మామ్ కోసం నా ప్రేమని త్యాగం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు అలా చేయకపోతే ఆ క్షణం మామ్ కోసం దీక్షని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడేవాడిని.
మనం ఇలా పెళ్లి చేసుకోబోతున్నామని తెలిస్తే ఇప్పుడైనా మీ అమ్మగారు మన పెళ్లి ఆపాలని ట్రై చేయొచ్చు. అలా చేస్తే మళ్ళీ మీ అమ్మగారి వైపే వెళ్ళిపోతారా? అలా అనుకుంటే ఇలా వచ్చేవాడినే కాదు. నా కోసం నువ్వు ప్రాణాలే ఇవ్వాలని చూసు. ఇంకా మన పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వింక ఎవ్వరి గురించి వరి అవ్వద్దు. మన పెళ్లి జరుగుద్ది. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరే నా ప్రాణం. ఇక నుంచి నా ధైర్యం కూడా మీరే కావాలి. నాకు తెలుసారు నువ్వు ఇలా మారాలని నా చావుని పెట్టుబడిగా పెట్టాను. ఫలితం మన పెళ్ళి. అన్నయ్య, నువ్వు నన్ను భలే ఇరికించావు. నీ ప్రేమ కోసం ఈ రిస్క్ చేయక తప్పలేదు. త్వరగా వచ్చే, లేదంటే అమ్మ దగ్గర నేను బుక్ అయిపోతాను. నా బంగారం, ఆ మూడు ముళ్ళు పడ్డాయంటే ఈ ఇంటికి మహారాణివి నువ్వే. ఇలా మనం కలలు కంటూ కూర్చుంటే ఆ రోజా మన కళ్ళల్లో కారం కొట్టే అవకాశం ఉంది. అవునండి, అది నిజమే. అరుణి ఇంట్లో ఉన్నంత వరకు మనకే దిగులు లేదు. అందుకే అల్లుణ్ణి ఓ కంట కనిపెట్టుకునే ఉండాలి. పద, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. సరే, జాగ్రత్త. అరుణ్ ఇక్కడే ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో మనం గమనిస్తూ ఉండాలి. అమ్మా, జగదీష్ మామా, కాస్తలో మిస్ అయ్యాను. అమ్మా, అక్కకి ఏం పర్వాలేదని చెప్పాను కదా, ఇంకా ఎందుకు దిగులు పడతావు? మనం వెళ్ళేసరికి అక్క నీకు ఎదురొచ్చి పలకరిస్తుంది. పద వెళ్దాం. అక్కడ పెళ్లి జరుగుతుంటే మీరిద్దరూ బ్యాగులు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అత్త, మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలత్తా. పెదబాబు పెళ్లి పెట్టుకుని ఇప్పుడిలా వెళ్తారే? అమ్మగారు ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒప్పుకోరని తెలుసత్తా, అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. నువ్వు ఇప్పుడు ఎవరికి చెప్పకత్తా. ఇలా చెప్పా చేయకుండా ఉన్న పళంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? పరిస్థితులు అలా వచ్చాయత్తా. నాన్న ఎక్కడున్నారో తెలియటం లేదు. అక్క ప్రమాదంలో ఉందని తెలిసింది. ఇంకా మేమిక్కడే ఉండడం కుదరదు. వెళ్ళి తీరాలత్తా. ప్లీజ్ మమ్మల్ని ఆపొద్దు. హారం లోపలే పెట్టి మర్చిపోయానే. అయ్యో, ఛ.
అమ్మా, ఈ తాళం రావడం లేదేంటి? ఆ లాక్ ఓపెన్ అవ్వదు. ఏ చిట్టి, ఇప్పుడు ఆటలు కాదు, మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఆ లాక్ ఓపెన్ చేయి. అలా ఎలా వెళ్ళిపోతావు చామ్? హౌ? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నో వే. చిట్టి, మా పరిస్థితి నీకు తెలీదు. మమ్మల్ని వెళ్ళనివ్వు. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. బట్ వెళ్ళిపోతాను అంటే మాత్రం వెళ్ళనివ్వను. చిట్టి, చెప్పేది విను. నో, నేను వినను. ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాను. చిట్టి, చిట్టి, చిట్టి. అయ్యో, బస్ స్టాండ్లో అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి? నేను చేయలేని పని చిట్టి చేశాడు. మీరు చెప్పకుండా వెళ్తే అమ్మగారికి ఇంకా కోపం వస్తుంది. ఆవిడికి కోపం వస్తే మీకెలా ఉంటుందో తెలుసుగా. నా మాట విని పెళ్ళయ్యే వరకు ఉండండి. మరీ అవసరం అనుకుంటే ఫోన్ చేసి మాట్లాడు. వెళ్ళి తీరాలంటే వెళ్ళండి. అంతేకాని ఇంట్లోంచే వెళ్ళిపోవాలి అని చూడకండి. ఉం? ఎంత పని చేసావు చిట్టి. పాపం అక్క మా కోసం బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. బే. హలో ప్రేమ్, వై యు ఆర్ లుకింగ్ సో సాడ్? అన్నయ్య ప్రేమ పంజరంలో నన్ను పెట్టేసి ఆయన ఎగిరిపోయాడు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటే లోపల నరాలు కేబుల్ వైర్లలా కట్ అయిపోతున్నారా చిట్టి. సో సాడ్. నా పరిస్థితి ఇలా అయిపోయిందేంట్రా? ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చాక ఇంట్లో సీన్ వరుదిని పరిణయంలా ఉంటుందో కురుక్షేత్రంలో ఉంటుందో తెలీదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ప్రేమ్. పోన్లరా, నన్ను చూసి జాలిపడ్డానికి నువ్వైనా ఉన్నావు. రే చిట్టి, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఆస్క్ మీ. నా పరిస్థితి తేడా వస్తే నువ్వే సేవ్ చేయాలరా. ఓ ష్యూర్. అన్నయ్య వచ్చే వరకు నేను బయట పడకుండా అయితే చూడు చాలు. ఓకే ప్రేమ్. అలర్ట్, చామ్ కమింగ్. నీ సంగతి తర్వాత చెప్తాను. బాబు, పెళ్లి కొడుకుని తీసుకురండి. అరుణ్ ఎక్కడున్నాడు? పైనున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అరుణ్ బాబు. అమ్మగారి మాట కాదు అని ఆ రోజా మేడంని పెళ్లి చేసుకుని ఎక్కడ అమ్మగారి కోపానికి బలైపోతారేమోనని భయపడ్డాను. పనిదాన్నైనా నా మాట కూడా విన్నందుకు చాలా థ్యాంక్స్. అమ్మగారి కోసం అమ్మగారికి నచ్చిన సంబంధం చేసుకుంటున్నారు. ఇంకా అంతా ఆనందమే. అమ్మ చామ్, అన్నయ్యతో మాట్లాడి నువ్వు చేయాల్సిన ప్లాన్ నువ్వు చేసావా? అరుణ్, రే, మంత్రులు గారు పిలుస్తున్నారా? ముహూర్తం టైం అయిపోతుందట. రా.
అరుణ్ రావడం ఆలస్యమైతే ప్రేమ్ పెళ్లి దీక్షతో అయిపోతుంది. అప్పుడు చామ్కి నాకు మధ్యలో విలన్స్ ఉండరు. ఓన్లీ లవ్ సాంగ్స్. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పు మైనా. నన్ను ఇక్కడ పెళ్లి మండపం కూడా ఎక్కించారు. ఎక్కడున్నావురా అన్నయ్య? ఈ చుట్టే చేసిన పనికి ఇంట్లో నుంచి వెళ్ళలేకపోయాం. పాపం అక్క మా కోసం బస్టాండ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. రావడం కుదరట్లేదని ఫోన్ చేసి చెప్పాలి. సార్ మీరు పదండి, నేను వస్తాను. ఓకే. నిజంగానే నేను వస్తాననుకుని వీళ్ళు నా కోసం బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేస్తున్నట్టున్నారు. నేను వెళ్ళాలనుకున్న దగ్గరికే నేను వెళ్తున్నాను. అక్కడ నాకు అడ్డం లేకుండా ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. అక్కేంటి మా కోసం ఎదురు చూస్తుంది అనుకుంటే ఫోన్ కట్ చేస్తుంది. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మా. ఈ విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. నువ్వెంత దూరంలో ఉన్నావురా? ఇదిగో అమ్మా, పంతులు గారు రమ్మంటున్నారు, తీసుకో. పద. सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु। श्रीं महागणाधिक्येन नमः। अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु। ॐ ब्रह्मण्यो ब्रह्मा ब्रह्मविवर्तनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियात्। नमो महाकर्मा महातेजः महोरजः महासुतो महाविद्वा महाविष्णो महावि।
కర్తవ్యస్తవత్వేస్యోక్తం శ్రుతిస్తోతారణస్మేహ పూర్ణః పూరయితాత్మ్యః కట్టించేయండి, త్వరగా ఆ తాళి కూడా కట్టించేయండి. ఇదేంటి అన్నయ్య అనుకో నన్ను నలిపేస్తుంది. ఓ గాడ్, ఈ గండం నుంచి ఎలా అయినా బయటపడాలి. మనం భయపడ్డట్టు ఆ రోజా మన అల్లుడి జోలికి రాలేదు. రాలేదు కాబట్టి బతికిపోయింది, లేదంటే అది మీ చేతిలో చచ్చుండేది కదా. అవును. మొత్తానికి అమ్మగారు కోరుకున్నట్టే జరుగుతోంది. నేను కోరుకున్నట్టు మా అక్క తప్పు తెలుసుకుని తన ప్రాణానికి ప్రమాదం లేకుండా చేసుకుంది. ఎక్కడుందో ఏంటో అక్క.